హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ మై బేబీ డే 86 అంటే టామినేషన్ అయిపోయాక నెక్స్ట్ ఫినాల్ టికెట్ అదేంటంటారు, ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలా సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చినాక సుమన్ భరణి గారు మాట్లాడతారు. ఈ గేమ్ ఎవరు వచ్చినా మనం ఆడాలి, వాళ్ళు ఆడుతుంటారు, అది మనం ఆడాలని అని సుమనన్నకు భరణి గారు చెప్తుంటారు. రీతు ఏమో ఫన్ వాళ్ళ ఇంటికాడ వెళ్ళిపోయాలి ఆ రోజు ఉంటే అంటే అవన్నీ ఇంకా ఇంట్లో ఊర్లో ఎట్లుంటాయి విలేజ్ వాళ్ళు అలాంటివి బస్సు ఫన్ అనిపిస్తుంది. తర్వాత తనుజ డెమాన్, అరే నువ్వు అరిచారా, నువ్వు చేసిన నామినేషన్కి నాకు అస్సలు నచ్చలేదురా, నేను అందుకే అరిచాను, నా మీద నాకే కోపం వస్తుంది, ఓకే సారీ అని చెప్తారు. ఓకే నేను దాని గురించి ఏం అంత పట్టించుకుంటాను, నువ్వు ఎందుకు అంత అనుకుంటున్నావు అదంటే ఏడుస్తారు. నేను అరుస్తుంటే నా మీద నాకే నచ్చట్లేదురా, నేనే నచ్చట్లేదు అంట. అంతకుముందే ఎందుకు అరవాలమ్మా, నువ్వు అరవకుండా కామెంట్స్ ఉంటే అయిపోతాయి కదా అని ఒక ఒపీనియన్ తెచ్చింది. తర్వాత తనుజ అది అట్లా అంటుంది. తర్వాత సార్ ఏం చేస్తారు, సంజన ఏమో ఇద్దరు మమ్మీ నామినేషన్లో తనుజ ఎందుకు ఏడ్చింది నాకు అర్థమే కాలేదు అంటే లాస్ట్ కదా అలానే ఉంటారులే అని అనుకుంటారు. తర్వాత డెమాన్ తనుజకు సారీ చెప్తుంది. టికెట్ ఫినాల గురించి మన బిగ్ బాస్ గారు మాట్లాడతారు. అందరూ ఎవరెవరు అడితే ఇట్లా ఉంటుంది. అయితే ఇంకా రీతు తనుజ ఫుల్ గొడవ వాళ్ళిద్దరు. ఓకే ఫస్ట్ రీతు అందరినీ అడుగుతుంటుంది. అయినాక సంజన గారు గేమ్ గురించి మాట్లాడుతుంది. ఇంకా అయినాక 3 గర్ల్స్ ఆడాలా అని అంటే అప్పుడు 3 గర్ల్స్ ఆడతామని అనుకుంటున్నాను. అప్పుడు మన కళ్యాణ్ అంటారు, సంజన గారు గర్ల్స్ బాయ్స్ ఇలా అనకండి అండి, 3 గర్ల్స్ ఆడాలి బాయ్స్ అలా అని గొడవ ఆడుతుంది. తర్వాత తనుజ రైతు కొద్దిసేపటి వచ్చినాక నేను కూడా గేమ్ ఆడాలనుకుంటున్నాను సుమనన్నకు భరణి గారు అడుగుతుంటే చెప్పడానికి వస్తున్నప్పుడు మీరు గేమ్ ఆడాలని ఎవరు అనుకుంటలేరు, అంటే ముందే చెప్పాలి కదా, వాడు వచ్చి నేను గేమ్ ఆడాలంటే నేను ఆలోచించాలని అనుకున్నాను తనుజ, ఎందుకు అంత నేను ఆలోచించాలను పెద్ద గొడవ అయిపోతుంది. పెద్దవైనా డెమాన్ ఎవరు అంటే నేను ఓను అంటే తనుజ నేను పంపి డెమాన్ ప్లీజ్ రా నా కోసం, ఇది ఒక్కసారి నా కోసం ఇలా ఆడరా అని చెప్తారు. చెప్పిన తర్వాత డెమాన్ ఓకే అని అంటారు. తర్వాత కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు ముగ్గురు ఆడతారు. రీతు పాపం గొడవడు మరి మ్యాథ్స్ కోసం గొడవడ్డదా అనిపించింది నాకైతే. గొడవ అయిన తర్వాత ఓకేలే అనుకొని ఉండదు. తర్వాత రీతు ఇంకా కొద్దిసేపటికి రీతు 2 టేబుల్ చెప్పమ్మా అంటాడు. 2 టేబుల్ చెప్పాలంటే మనకు రీతుకు 2 టేబుల్ అంటే రాదు మీన్స్ అట్లా అని కాదు. ఓకే రీతు చెప్పలేకపోతే అంటే చెప్తే 2 టేబుల్ చెప్తుంది. 2 టేబుల్ చెప్పినాక వెళ్దాం రీతు అలా అంటే బిగ్ బాస్ అంటే ఫుల్ ఫన్ అనిపిస్తుంది, నిజంగా చాలా ఫన్ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కూడా ఇంకా వాళ్ళందరూ తీసుకొని ఒకసారి ఏడుస్తుంది. రీతు ఎందుకు ఏడుస్తున్నావు, ఆడు గేమ్ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటారు. తను భలే అనిపించింది నిజంగా. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అందరు నవ్వుతుంటారు. రీతుకు మ్యాథ్స్ రాదు, అబ్బా నేను బైపీసీ స్టూడెంట్ అబ్బా నాకు మ్యాథ్స్ రాదబ్బా అని భలే ఫన్ అనిపిస్తుంది. చాలా చాలా ఫన్ అనిపిస్తుంది నాకు. ఇంత ఫన్ అనిపించింది అంటే అంత ఫన్ అనిపించింది. తర్వాత ఇంకా ఆడ ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ గెలిచినాక ఇంకా రీతుకు కొన్ని 3 చూపించాలంటే మ్యాథ్స్ ఆడైన కళ్యాణ్ కూడా ఇది అది అని భలే చెప్తుంటాడు, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా పోయి సంజన ఇమాన్యుయల్ గారు గేమ్ ఆడతారు. సంజన ఇమాన్యుయల్ గేమ్ ఆడతారు. సూపర్ అండి నిజంగా, సంజన గారికి సూపర్ గేమ్ ఆడారు. అందుకే ఇమాన్యుయల్ కూడా సూపర్. ఓకే ఇద్దరు బాగా ఆడారు. తర్వాత రీతు కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకున్నాక వీళ్ళు అరే నాకు మ్యాథ్స్ వస్తాను, అరే నేను అడగ క్వశ్చన్ ఇట్లా అడిగినా నిజంగా సంజన గారు అయితే పాపం చాలా బాధపడతారు అనుకోండి. అయినా ఓకేలే బాధపడిన సంజన గారు ఓకే అనుకొని అంటారు. వెనక సంజన గారు కూడా సరేలే అని ఇంకా కామోష్ ఉంటారు. అది భలే అనిపించింది నాకు. సంజన గారు ఓడిపోతారు, ఇమాన్యుయల్ గెలుస్తారు. ఇమాన్యుయల్ గెలిచినాక అరే నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ మమ్మీ నేను వేరే వాళ్ళతో ఆడికెళ్ళి ఓడిపోతే చాలా బాధ ఉండేది, మీతో ఆడడం వల్ల నాకు హ్యాపీ అని ఇతను చెప్తాడు. వెనక ఇంకా లాస్ట్లో ఇంకా వీళ్ళు ఓడిపోతారు. సంజన ఇంకా ఫుల్ ఏడుస్తుంటే ఇంకా చెప్తుంటుంది అయిపోతుంది. తర్వాత భరణి గారు మళ్ళీ ఒక గేమ్, భరణి తనుజ మన డెమోన్ ఆడతారు. ముగ్గురు ఆడితే తనుజకు
ఓవర్ యాక్షన్ ఎక్కువ, పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది. నిజంగా తనుజ నాకు అదే నచ్చదు. జమాన్ని ఎలా ఎలా అంటుంది అంటే వాళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఇద్దరు కలిసి ఆడారని ఎంతమంది అనుకుంటుండో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే వాళ్ళిద్దరు కలిసి ఆడారని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. తనుజ గెలుస్తుంది. తనుజ గెలిచిన తర్వాత అదే నాటమని చెప్పారు. అందరు కుప్పలు మొత్తం ఇట్లనే పెట్టమని చెప్పలేడు. ఆడ కూడా ఫాల్ గేమ్ జరిగింది. కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చేసిండు. అది మా కళ్యాణ్ ఫేవరెట్ కాబట్టి కళ్యాణ్ ఇచ్చేస్తాడు, మనకు తెలిసిందే. ఇంకా సుమన్ లాస్ట్ ఇంకా ఎవరిని గెలిచినా సుమనతో ఈరోజు గేమ్ ఆడుతుంది అనుకోండి. ఈరోజు గేమ్ ఆడితే సుమనతో ఓడిపోతుందంట. వెనక సుమనన్న తనుజ రితు ఓకే సుమనతో ఆడుతాను వెనక గేమ్ గురించి మాట్లాడుతుంటారు. డెమోన్ రీతు, అరే నువ్వు ఇట్లా చేయడం నాకు నచ్చలేదు రా, అసలు నాకు నచ్చలేదు అని భలే చెప్తుంటుంది. నిజంగా సూపర్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా అలా గేమ్ ఆడడం ఎవరికి నచ్చలేదు. ఇదైతే హైలైట్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.